చేసేలకి దాదాపు 100 కోట్ల రూపాయల్లో మా వాళ్ళు అంటే మా ఫైబర్ నెట్ సంస్థ గతంలో 19-24 మధ్యలో అంటే వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే 2015లో మన ఫైబర్ నెట్ సంస్థ వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది కేబుల్ ఆపరేటర్లు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన కేబుల్ ఆపరేటర్ని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ని కూడా 2019 తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ టీడీపీ సింపథైజర్సు కాబట్టి వీళ్ళకి అవకాశం వచ్చింది అనుకున్నారు. కాకపోతే వాళ్ళని ఒక వ్యాపారస్తుల మాదిరి వాళ్ళు సేవ చేయడానికి వచ్చారంటే కాకుండా ఒక వ్యాపారస్తుల మాదిరి కాకుండా కేవలము ఒక ఊహించుకొని వీళ్ళు కేబుల్ ఆపరేటర్లు మొత్తం టీడీపీ వాళ్ళు అనుకొని వాళ్ళ మీద 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు విపరీతంగా అడ్డగోలు పెనాల్టీ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా పెనాల్టీస్ ఉండడం జరిగింది. అవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి కూడా గతంలో నేను చెప్పాను, ఇప్పుడు ఈ మీడియా ముఖం కూడా చెప్తున్నాము. ఆ కేబుల్ ఆపరేటర్స్కి అడ్డగోలుగా పెనాల్టీ చేసి హింసించడం కోసం పెనాల్టీ చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీ చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల పైచిలకు పెనాల్టీ చేసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి 100కు 100% రుణమాఫీ చేస్తాం. అంటే రుణమాఫీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం రుణమాఫీ కాదు, అది రుణం కాదు, అది అడ్డగోలుగా వేసినటువంటి పెనాల్టీస్ అవన్నీ కూడా ఆ పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం. జెన్యూన్గా వేసినటువంటి పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో అంటే కొన్నిసార్లు కేబుల్ ఆపరేటర్సు చెప్పిన టయానికి కొన్ని ఇష్యూస్ను సరిగా డెలివరీ చేయకపోవడం లేకపోతే కొన్ని ఇష్యూస్ సరిగా లేకపోవడం వల్ల సంస్థ కొన్ని పెనాల్టీస్ చేయడం జరుగుతుంది. అలాంటివి మాత్రం మేము కలెక్ట్ చేసుకుంటాం తప్పితే అడ్డగోలుగా వేసినటువంటి పెనాల్టీస్ మొత్తం కూడా రద్దు చేస్తాము. అదేవిధంగా కూడా లాస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే రెంటల్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తే ఈఎంఐ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ బాక్స్ ఖరీదు అయిపోయేంత వరకు దాని మీద కొంత కలెక్ట్ చేసుకోవాలి. కానీ ఈఎంఐలు కలెక్ట్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే దాన్ని రెంటల్స్ కింద కలెక్ట్ చేశారు. అంటే ఒక బాక్స్ ఖరీదు ఒక 4,000 రూపాయలు ఉంటే ఆ బాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెంటల్స్ పెడితే వాళ్ళు జీవితాంతం కడుతూనే ఉండాలి. అది నెలకు ఒక 59 రూపాయలు ప్రతి నెల ప్రతి కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే కేబుల్ ఆపరేటర్స్కి చాలా బర్డెన్ అనమాట. అది ఒక్కో కేబుల్ ఆపరేటర్ వచ్చేసరికి నెలకు 50,000, 60,000 రూపాయలు ఇట్లా రెంటల్స్ రూపంలో కట్టాల్సి వచ్చేది. తద్వారా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రెంటల్స్ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం. కేబుల్ ఆపరేటర్స్ మొత్తానికి ఎవరైతే ఉన్నారో ఇలా అంటే వాళ్ళ ఈఎంఐస్ కవర్ అయిన తర్వాత కూడా రెంటల్స్ కడుతుంటారు కదా, ఆ రెంటల్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా రద్దు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి రెంటల్స్ అనేది కూడా ఉండదు. ఏదైతే ఉందో కాస్ట్ వరకే రికవర్ చేయాలి తప్పితే రెంటల్స్ అనేది అడ్డగోలు విధానం, అది దాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం. ఈ మీడియా సందర్భంగా ఈరోజు